నమస్తే మయ్య. ఈరోజు మనకి గోవాలో డే 3. సౌత్ గోవా నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అయినా సరే ఆశీష్ గడు పొద్దున్నే లేచి సన్ రైజ్ చూద్దాం రెడీగా ఉండన్నాడు. నేను చోటుగాడు అయితే రెడీగా అయిపోయాం. కానీ నానిగాడు బాబీగాడు ఎంతసేపు లేపినా సరే లేవలేదు. సరే టైం అయిపోతుందని చెప్పి మేము ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయాము. సరే ఎక్కడ బాగుంటుందా అని చెప్పి గూగుల్ మాయని అడిగాము. గూగుల్ మాయ దగ్గరలో కొన్ని ప్లేసెస్ అయితే చెప్పాడు. దానికి మాకు దగ్గరలో అంజనా బీచ్ అయితే ఉంది. సరే అని చెప్పి వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. అందుకే మాకైతే సన్ రైజ్ కనపడలేదు. అయినా సరే ఇంకా డిసప్పాయింట్ అవ్వకుండా బీచ్లో కొంచెం సేపు ఆడుకుని ఫోటోలు దిగుతూ లవ్ సింబల్స్ వేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆశీష్ గడు కూడా మాకు బాగా కోఆపరేట్ చేసి కొన్ని మంచి వీడియోస్ అయితే తీశాడు. ఇంకా అక్కడ బాగా ఆడేసుకుని మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వచ్చాము. స్విమ్మింగ్ పూల్లో మాత్రం చాలా బాగా ఆడుకున్నాం అయ్యా. ఇలా ఫామ్ హౌస్లకు కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రమే స్విమ్మింగ్ పూల్ ఆడుకోవడానికి టైం ఉంటుంది. దాన్ని మాత్రం బాగా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత డే 3 ఎలా కంప్లీట్ చేయాలి, ఏమేమి మీరు చూడాలని చెప్పి కొంచెం అయితే ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే వాటర్ యాక్టివిటీస్ చేయాలని ఫిక్స్ అయ్యాము. కానీ ఎక్కడ చేయాలి ఏంటి అని చెప్పి పెద్ద క్లారిటీ లేదు. అలాగే రీసెర్చ్ చేస్తుంటే మనకు ఒక తెలుగు అతను కనిపించాడు. సరే ఒక్కసారి వెళ్దాము, ఎంత ప్రైస్ చెప్తున్నాడు ఏంటి చూద్దాము, బయట అట్లు కూడా కంపేర్ చేసుకుందాము, వర్త్ అయినే తీసుకుందాం అని చెప్పి నేనైతే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తను అయితే బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తన షాప్ వచ్చి కాలంగుట్ట బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. చాలా ఒకసారి మీరు కనుక వెళ్తే ట్రై చేయండి. ఇదిగో షాప్ వచ్చి ఒకసారి అన్న మాటలో ఉందాము ఏమేమి చెప్తున్నాడు. ఇది స్కూబా డైవింగ్ ప్లస్ 5 వాటర్ స్పోర్ట్స్ ఫుల్ డే ప్యాకేజ్, గ్రాండ్ ఐలాండ్ ప్యాకేజ్ అంటారు. దీంట్లో మీకు స్కూబా డైవింగ్ ప్లస్ 5 వాటర్ స్పోర్ట్స్, మీ హోటల్ నుంచి పికప్ డ్రాప్ పొద్దున, అలాగే మధ్యాహ్నం లంచ్, అలాగే పొద్దున బ్రేక్ఫాస్ట్, స్కూబా డైవింగ్, స్కూబా వీడియో. పోయేటప్పుడు మీకు 7 సైట్ సీయింగ్ ప్లేస్ చూపిస్తాము. జిమ్మీ ప్యాలెస్, లైట్ హౌస్, లోవర్ ఫోర్ట్, తాజ్ హోటల్, సింకేరియం, డోనోపాలో, జిమ్మీ బంగ్లా, అలాగే డాల్ఫిన్స్ న్యాచురల్, అలాగే బై బోట్ ట్రావెలింగ్ ఉంటుంది. స్కూబా డైవింగ్ ఐలాండ్కి 40 కిలోమీటర్స్. నాన్ స్విమ్మర్ ఆల్సో కెన్ ఎంజాయ్ ఇట్. పోయేటప్పుడు ఒక చెడ్డీ ఒక టీ-షర్ట్ పట్టుకొని పోవాలి. రేపు పొద్దున 8 to 8:30 పికప్ ఉంటుంది. సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ 6 o'clock డ్రాపింగ్. ఈ పారాసైలింగ్ రైడ్ ఉంది, జెట్ స్కీ రైడ్ ఉంది, స్పీడ్ బోట్ రైడ్ ఉంది, బంపర్ రైడ్ ఉంది, బనానా రైడ్ ఉంది, పికప్ డ్రాప్ ఉంది, స్కూబా డైవింగ్ ఉంది. నాన్ స్విమ్మర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. పాడి ఎక్స్పెక్టివ్ గైడ్ ఉంటారు మీతో. స్కూబాకి వీడియో కూడా కాంప్లిమెంటరీ ఫ్రీ. జాకెట్ విత్ yes అంతా ఇంక్లూడింగ్. యూ డోంట్ హావ్ పే ఎక్స్ట్రా. 50% డిస్కౌంట్ ఇస్తున్న కాంబో మన తెలుగు వాళ్ళకి అయితే 1500 రూపాయలకి ఇస్తున్నాను. ప్యాకేజ్ ఫుల్ డే కాంబో ప్యాకేజ్ 1500కి ఇస్తున్నా. స్కూబా ప్లస్ 5 వాటర్ స్పోర్ట్ గ్రాండ్ ఐలాండ్. సేమ్ ఇదే ప్యాకేజ్ కావాలంటే స్కూబా వాటర్ వేరేది కూడా ఉంది. అది 1200 రూపీస్ లో వస్తుంది. మాల్వాన్ ఫోర్ట్ ఐలాండ్ అని 80 కిలోమీటర్ బై రోడ్ జర్నీ ఉంటుంది. ఇది బై బోట్ ట్రావెలింగ్ ఉంటుంది. సో మాల్వాన్ మహారాష్ట్ర అనేది ఇక్కడ కాదు, మాల్వాన్ మహారాష్ట్ర ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. జర్నీ చేసి టైడ్ అయిపోతారు. ఈ ప్యాకేజ్ చాలా బెస్ట్ ప్యాకేజ్. ఈ హార్ట్ అటాక్ సినిమాలో లాస్ట్ ఫైట్ సీన్, చిరుత మూవీ షూటింగ్, టెంపర్ మూవీ షూటింగ్, పూరి జగన్నాథ్ అంతా ఐలాండ్. ఇది ఒకటే అమ్మాయిలు పబ్బులు మసాజ్ అని పోవద్దు, స్కామ్లు. మంగీ జంపింగ్ వచ్చేసి 61 మీటరు. అలాగే ఏమైనా హెల్త్ ఇష్యూ ఏమన్నా చెకప్ చేస్తాడు, ఏమన్నా అక్కడే ఆపేస్తాడు. మీకు ఫుల్ సేఫ్టీ ఉంటుంది, ఫ్రీ వీడియో ఉంటుంది. డ్రోన్ కెమెరా తోటి పర్సనల్ ఏమైనా వీడియో కావాలంటే 1000 రూపాయలు పే చేసుకోవాలి. మొత్తం డ్రోన్ కెమెరా షాట్ మొత్తం మీకు తీసిస్తాడు. రెండో నెంబర్ లో డ్రైవర్ కాల్ చేస్తాడు. మీ వైఫ్ కొడుకు కొడుకు పేరు కూతురు పెద్ద కూతురు స్వీట్. అన్న అయితే ప్యాకేజ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అన్న దగ్గరే మేము కూడా తీసుకున్నాము. ఎంత పడింది ఏంటని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. పక్కనే ఉన్న కాలంగొట్లోకి వెళ్ళి కొంచెం సేపు అలా తిరిగేసి శ్రీ వినాయక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము లంచ్ చేద్దామని చెప్పి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది చాలా వీడియోస్ అయితే చేశారు బాగుంటుందని చెప్పి. సరే అది నిజమా కాదా రీచెక్ చేద్దామని చెప్పి మొత్తం గ్యాంగ్ అంతా తీసుకుని అయితే నేను వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి జనం అయితే చాలా ఉన్నారు మాయ. మనం అక్కడ కనబడుతున్నారు కదా పింక్ డ్రెస్ వేసుకుని, ఆవిడ దగ్గరికి వెళ్ళి మనం వచ్చామని చెప్పి ఒక పేరు రాయించుకుంటే ఆవిడ పిలుస్తారు. 1 గంట సేపు అయితే పట్టింది మాకైతే చైర్ రావడానికి. ఎందుకంటే చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. అంతా అయిపోచ్చేసింది. ఇంకా మాయ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ఫుడ్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. నేను ఒక ఫిష్ థాలీ చెప్పాను, అదొక 450 రూపీస్ అయితే పడింది. దానితో పాటు బిర్యానీ చెప్పాము, అలాగే బటర్ నాన్స్ చెప్పాము,
వెజ్ కర్రీస్ చెప్పాను, మీల్స్ చెప్పాము, మొత్తం చాలా ఐటమ్స్ అయితే ట్రై చేసాము. అన్నీ బిలో యావరేజ్ ఉన్నాయి. అంటే అంత చెప్తున్నారు కదా, దానికి వర్త్ అయితే కాదు. ఎందుకంటే మీరు కల్లంగొట్లో ఉన్న, అంజనాలో ఉన్న, అర్పూరా కానీ బాగా కానీ అటువైపు ఉంటే ఆల్మోస్ట్ 45 మినిట్స్ జర్నీ చేసి అయితే వెళ్ళాలి. నేనైతే అసలు వర్త్ కాదని చెప్తా. నేను ఒక వీడియో చేశాను, అది శ్రేష్ఠ అని చెప్పి, ఆ దగ్గరికి అయితే వెళ్ళండి. అది చాలా బాగుంటుంది దీంతో కంపేర్ చేసుకుంటే ఫుడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆరంబెల్ బీచ్కి వెళ్ళాము. ఇక్కడ ఫారినర్స్ అయితే చాలా మంది ఉంటారని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఉంటున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ అక్కడికి 1.5 అవర్ జర్నీ అయితే ఉంది. అబ్బో ఇల్లే కొద్దీ వస్తానే ఉంది మాయ. మేము కొంచెం ఈవినింగ్ 4 o'clock అలా స్టార్ట్ అయ్యాము కాబట్టి మరీ ఎండగలేదు. ఇంకా ఆడుతూ పాడుతూ అలా వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత బీచ్ చూస్తే మాయ చాలా మంది జనం ఉన్నారు. మనకి బాగా కాలంగొట్లో ఎంతమంది జనం ఉంటారో అంతే మంది ఉన్నారు. దాంట్లో ఫారినర్స్ మహా అయితే ఒక 10% ఉంటారంటే, మిగతా అంతా మనోళ్ళే. కానీ చూడడానికి అయితే బీచ్ చాలా బాగుంది. కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కయాకింగ్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. కొంచెం సేపు అయితే ఆడుకున్నాము. దాని తర్వాత మనకి ఒక ఫారినర్ వచ్చి ఒక చిన్న మ్యూజికల్ ఈవెంట్ జరుగుతుంది రండి అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫారినర్స్ మ్యూజిక్ ఈవెంట్కి అయితే వెళ్ళాము. వాళ్ళైతే ఇచ్చి పడేశారు మాయ. ఒక్కసారి మీరు కూడా వినండి ఎంత బాగా ప్లే చేశారు. వినేశారు కదా మాయ, ఎంత బాగా ప్లే చేశారు. దానికి తోడు మా ఆశీష్ గడు, బాబీ గడు డాన్స్ కూడా కుమ్మేశారు. ఈవినింగ్ అయితే చాలా బాగా మంచిగా స్పెండ్ చేసాము ఆరంబెల్ల బీచ్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మళ్ళీ మనం రిటర్న్ అయితే అయిపోయాము. బాగా బీచ్కి అయితే వచ్చేసాము. ఎందుకు అనుకుంటున్నారా, నెక్స్ట్ రోజు చౌటుగాడి బర్త్డే. 12కి ఎలాగైనా సరే బాగాలో కేక్ కట్ చేయించాలని చెప్పి వచ్చే దారిలోనే కేక్ తీసుకున్నాము. మొన్న అయితే కొంచెమే చూసాము బాగా. ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ కాడి నుంచి ఎండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఒక మంచి ప్లేస్ చూసుకుని అయితే కేక్ కట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. మళ్ళీ ఫైనల్లీ అక్కడికే వచ్చాము. మొన్న బాబీ గడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎక్కడ చేసామో మళ్ళీ అక్కడికి వచ్చేసాము. ఎందుకంటే ప్లేస్ అంత బాగా నచ్చేసింది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. కేక్ కటింగ్ చేసుకుని సెలబ్రేషన్స్ కంప్లీట్ చేయడానికి 1:30 అయితే అయిపోయింది మాయా. మ్యూజిక్ కూడా బంద్ చేశారు. నెక్స్ట్ రోజు మనం వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం ప్యాకేజ్ కూడా మాట్లాడేసుకున్నాము. ఆ ప్యాకేజ్ వర్తా కాదా అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసేయండి మాయా. ఉంటాను మరి. జై హింద్.